కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు తన పిల్లలు అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడడు అనే మాట కూడా మనం బైబిల్లో చదువుతాం. అయితే ఎవరు ఆయన వీరి దేవుడను అని చెప్పుకుంటాడు, వీరు నా పిల్లలు అని చెప్పుకోగలుగుతాడు? ప్రియమైనటువంటి వారలారా, దేవుడు స్వయాన నేను అతడికి దేవుడను అని చెప్పుకున్నాడంటే ఎంత గర్వం అండి. అంటే ఆ వ్యక్తిని దేవుడు ఎంత నమ్ముంటాడు, ఆ వ్యక్తిలో దేవుడు ఏం చూసుంటాడు. చూడండి, మోషేతో ఒకరోజు ప్రభు అంటాడు, మోషే, నీ ఐగుప్తులోనికి వెళ్ళి శ్రమ అనుభవిస్తున్న నా ప్రజలను విడిపించు అని చెప్పినప్పుడు, ప్రభా, నన్ను ఎవరు పంపారని నేను చెప్పాలయ్యా అంటే, ఆయన ఉన్నవాడు అనువాడని చెప్పు, నీ దేవుడనని చెప్పు అని చెప్పినప్పుడు, అక్కడ మోషే చేసిన అద్భుతములను బట్టి ఆయన దేవుడెవరు ఆ ప్రజలు చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన దేవుడు, అతడు నా కుమారుడు, అతనికి నేను దేవుడను అని దేవుడు చెప్పుకుంటున్నాడంటే, మోషేలో దేవుడు ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు, యథార్థతను చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఇతడు నా కుమారుడు అని దేవుడు మహిమ పొందాలి అంటే ముందు మనలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆకాశము నుండి ఆయన నేత్రములు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడట. ఎందుకని? ఆయనకు పరిచారకులుగా ఉండుటకు, ఆయనతో నివాసం చేయుటకు అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఆయనతో సహవాసం చేయాలన్నా, ఆయనతో జీవించి నివసించాలన్నా ప్రభు కోరేది నమ్మకత్వం. ప్రతి దాంట్లో మనం నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు భక్తిలో కొంచెం నీకున్న భక్తిలో నమ్మకంగా ఉండగలిగితే అనేక పట్టణాల మీద నిన్ను రాజుగా దేవుడు నియమిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఏలియా రోషము కలిగి 2 తలంపుల మధ్యలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేసినప్పుడు ఏలియా దేవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల్లో రోషం కలిగి ఉండి సమాజానికి తలవొగ్గక నీ దేవుణ్ణి చూపించాలన్న రోషం నీలో ఉంటే ఆయన నీలో మహిమ పొందుకుంటాడు. కనుక ఈ కడవరి దినాల్లో మన దేవుడు మనలో నుండి ప్రత్యక్షపరచబడాలని, నేను వారి దేవుడు నన్ను చెప్పుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఆయనను సిగ్గుపరచకుండా, ఆయనను ఘనపరిచి మహిమపరిచే వాళ్ళ రీతిగా నమ్మకంగాను రోషం కలిగి జీవించి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.